పితామహ గురువుగారికి పాదపద్మములకు నమస్కరిస్తూ, నా పేరు లక్ష్మి అండి. మేము బలాపూర్ చౌరస్తాలో ఉంటాము. నేను మెడిటేషన్లోకి రాకముందు నాకు అనారోగ్య కారణాలు ఉండేవి. జాయింట్ పెయిన్స్, ఆస్తమా, ఎలర్జీలు, ఆయాసం అన్నీ ఉండేవి అన్నమాట. అది నేను ధ్యానానికి మాకు టౌన్షిప్లో పెట్టారు, మెదాని టౌన్షిప్లో పెట్టారు. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ సురేష్ బాబు గారు, నరసింహులు గారు, కృష్ణమూర్తి గారు వాళ్ళు అక్కడ ధ్యానం క్లాసులు పెట్టించారనమాట. వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజే 1 hour సిట్టింగ్ కూర్చోబెట్టారనమాట. కూర్చోబెట్టినప్పుడు నాకు అప్పటికే జాయింట్ పెయిన్స్ ఉన్నాయి కదా, ఆ జాయింట్ పెయిన్స్ మూలంగా జ్వరం వచ్చిందనమాట. నేను కూర్చోగానే 1 hour కూర్చోగానే జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు నాకు మరుసటి రోజు వెళ్ళలేదు. నేను వెళ్ళకుండా ఇంకా ఇంట్లో మళ్ళా సురేష్ బాబు గారు వాళ్ళు ఫోన్ చేస్తే నాకు జ్వరం వచ్చింది, నేను వెళ్ళను అని చెప్పాను అనమాట. అని చెప్తే మళ్ళీ వాళ్ళు క్లాస్ టయానికి మళ్ళీ ఫోన్ చేసి రావాలి మీరు ఇట్లాగా అని పిలిచేవాళ్ళు అనమాట. పిలిచినప్పుడు ఇట్లా జ్వరం వచ్చింది ఇట్లాగో అని అంటే, వస్తుంది, అవి తగ్గటాకే వస్తాయి అని చెప్పేవాళ్ళు అనమాట. అట్లా చెప్పినప్పుడు సరే మూడో రోజు మళ్ళీ వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు ఇంకా ఒక్కొక్క మాస్టర్ అక్కడ టౌన్షిప్లో 41 రోజులు క్లాసులు పెట్టారనమాట. ఆ పెట్టినప్పుడు ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క విధంగా వాళ్ళ ముఖాల్లో ఆ సంతోషము అది చూస్తుంటే, వాళ్ళ అనుభవాలు, వాళ్ళు ఎట్లా తగ్గించుకున్నారు ఏంటి అనేది అవన్నీ చెప్తాంటే మనకు కూడా చాలా ఆనందం వేసేదన్నమాట. ఇంకా అప్పటికే నాకు కూడా జాయింట్ పెయిన్స్ ఉండేవి కదా. ఇంకా మా వారు కూడా మెదానిలో చేస్తారు. ఇంకా మెడిసిన్స్ అవన్నీ కంపెనీ తరపున వస్తాయి అన్నమాట. ఎన్ని హాస్పిటల్లో తిరిగామో అన్నమాట ఈ జాయింట్ పెయిన్స్కి. తిరిగినప్పుడు ఎక్కడ అది ఆ ట్యాబ్లెట్స్ వాడుతుంటే వెయిట్ పెరిగిపోతాం, కానీ వేసినప్పుడు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ మామూలే. మెడిసిన్స్ వాడుతున్నప్పుడు తగ్గేదన్నమాట, తర్వాత మళ్ళీ మామూలుగానే ఉండేది. అట్లాగే ఇంకా తర్వాత ఇంకా ధ్యానం చేస్తూ ఉంటే ఇంకా అట్లే హోమియోపతి కూడా వాడాను నేను. హోమియోపతి కూడా అంతే, నేను వాడుతుంటే తగ్గుతూ ఉండేది, తర్వాత మళ్ళీ మామూలు అయ్యేదన్నమాట. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చి శాకాహారం తీసుకుంటున్నామో అప్పుడు కొంచెం నేను చేస్తూ శాకాహారం తీసుకుంటూ గంటలు ధ్యానానికి కూర్చునేదాన్ని అనమాట. మా వారు పిల్లలు కాలేజీలకు వెళ్ళిపోయినాక డోర్లు వేసేసుకుని 3-4 గంటలు అట్లా కూర్చునేదాన్ని. అట్లా కూర్చోగా ఇంకా ఒక్కోటి జాయింట్ పెయిన్సే కాదండి, ఆస్తమా, ఎలర్జీలు అన్నీ పోగొట్టుకున్నాను అనమాట. ఎప్పుడైతే అది పోగొట్టుకున్నానో ఇంకా అప్పటి నుంచి కూడా ఈ ధ్యానం అంటే బాగా నమ్మకం కలిగిందనమాట. ఇంకా ఆ ధ్యానం చేస్తూ ఉంటే ఇంకా ఏ సేవకైనా మేము ఇప్పుడు క్లాసులు వింటాకైనా వెళ్తాము, క్లాస్ చెప్పటాకైనా వెళ్తున్నామండి. ఇంకా అట్లా జరుగుతాయింది. అట్లాగే ఇప్పుడు పిరమిడ్ కూడా మా ఊర్లో మా అల్లుళ్ళు ఇద్దరిది ఒకే ఊరండి. మేము ధ్యానంలోకి వచ్చేటప్పటికే మా అత్తగారు ఊరిలో పిరమిడ్ కట్టేశారు. ఇంకా మాకు ఈ ధ్యానంలోకి వచ్చినాక పిరమిడ్ కట్టాలని ఒక ఆలోచన వచ్చింది. ఎక్కడ కట్టాలని చూస్తే నేను మా పెద్దమ్మగారు ఊరిలో పెరిగాను అనమాట. మా అల్లుళ్ళు ఇద్దరు ఊరు కూడా అదే. ఆ ఊరిలో మా అక్క వాళ్ళ అమ్మాయి ఉండి, చిన్నమ్మ నేను ఒక 50,000 ఇస్తాను, మీరు పిరమిడ్ మొదలెట్టండి, ఏం చేస్తారో అనేసి అందనమాట. అన్నప్పుడు ఇంకా ఇల్లు ఆ గొల్వేపల్లి అని రమణ మహర్షి పిరమిడ్ ఉంది చూడండి, అక్కడికి 2 కిలోమీటర్లు అనమాట గొల్వేపల్లి అని. అక్కడ ఈ గడపకి వెళ్ళి ఎవరు ఎంత ఇచ్చినా తీసుకుని ఆ పిరమిడ్ని పూర్తి చేసామండి. 2012లో పూర్తి చేసాము అది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అక్కడ ధ్యానం క్లాసులు జరుగుతుంది. అట్లాగే ఈ 40 days క్లాసులో మాకు మనోహర్ గారు పరిచయం అయ్యారనమాట. ఆయన ఇదితో కూడా మేము ముందుకెళ్తున్నాం అనమాట. ఆయన సలహాలు కానీ ఆయన ఇది కానీ తీసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. అయితే మేము ఎంతెంతో
ఆనందంగా ఆనాపానసతిని చేస్తూ ఎంతో ఆనందంగా అద్భుతంగా జీవిస్తున్నామండి. మనం ఎట్లా జీవించాలనేది ధ్యానం చేస్తేనే తెలుస్తుంది. ధ్యానం చేసే వాళ్ళకే అర్థమవుతుంది మనం ఎట్లా జీవిస్తున్నాము. ధ్యానం రాకముందు జీవితం ఎట్లా ఉంది, ధ్యానానికి వచ్చినాక జీవితం ఎట్లా ఉందనేది ధ్యానం చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ధ్యానం చేయని వాళ్ళు మేము జీవిస్తున్నాం కదా అనుకుంటారు, కానీ అది తెలియదండి. మనం ఎట్లా మాట్లాడుతున్నాం అనేది కూడా ధ్యానం చేస్తేనే తెలుస్తుంది, ధ్యానం చేయకపోతే తెలియదు. అట్లా మేము ఎంతో ఆనందంగా అద్భుతంగా జీవిస్తున్నామండి. గురువుగారికి ఎన్నో ధన్యవాదాలు.